ఇప్పుడు మనం చేయబోయే వంటకం ఫేమస్ నెల్లూరు చేపల పులుసు మామిడికాయతో. తీసుకోవలసిన పదార్థములు: కారం, పసుపు, మెంతులు, జీలకర్ర వేయించుకొని పెట్టుకోవాలి. కొబ్బరి కొంచెం, రెండు మూడు టమాటాలు, ఫిష్ మసాలా, ఆవాలు, ఎండుమిరపకాయలు, చింతపండు కొంచెం, కొత్తిమీర తీసుకోవాలి, పచ్చిమిర్చి, కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. దానిలో మెంతులు, ఆవాలు అవి కూడా వేసుకోవాలండి. పొడి జీలకర్ర, మెంతులు అవి మిక్సీలో గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో ఎర్రగడ్డలు కోసుకొని అది కూడా పేస్ట్ లాగా వేసుకోవాలి. అదంతా ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత టమాటా కట్ చేసి అవి కూడా మిక్సీలో వేసుకోవాలి. అది కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ పులుసు చిక్కగా ఉండటానికి. తర్వాత చింతపండు నానబెట్టిని ఒక వెడల్పాటి గిన్నె స్టవ్ ముట్టించి దాని మీద పెట్టుకోవాలి. దాంట్లో తగినంత నూనె, కొందరు ఎక్కువ వేసుకుంటారు, కొందరు తక్కువ వేసుకుంటారు. దాంట్లో ఆవాలు, 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు తాలింపులాగా చేసుకోవాలి. ఆ తర్వాత గరిటెతో అలా తిప్పుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు మజ్జిగ కొంచెం కోసుకోవాలి. దాంట్లో ఆ పేస్టుని వేసుకోవాలి. తరువాత కొంచెం ఉప్పు తగినంత, కారం 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ. ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవాలి. కొంచెం పసుపు, తర్వాత కొత్తిమీర, తర్వాత ఫిష్ మసాలా, మంచి స్మెల్ కోసం అండి ఫిష్ మసాలా. పులుసు కలుపుకొని బాగా గిన్నెలో వేసుకోవాలి. అలాగా కలుపుతూ ఉండి కట్ చేసుకోవాలి. పైన తోలు తీసి మామిడికాయను ముక్కలుగా కట్ చేసి ఆ పులుసులో వేసుకోవాలి. గరిటెతో కలుపుకోవాలి. కొంచెం చిక్కగా అయిన తర్వాత మూత పెట్టి కొంచెం చిక్కగా అయిన తర్వాత అలాగా బాగా ఉడికిన తర్వాత పులుసు చేప ముక్కల్ని అందులో వదులుకోవాలి. సన్న సెగ మీద అలాగే మూత పెట్టి కాసేపు ఉడికిన తర్వాత అందులోనే కరివేపాకు కొంచెం
గుమగుమలాడుతుందండి కరివేపాకు వేస్తే, చాలా బాగుంటుంది చేపల పులుసు. సన్న సెగ మీద పెట్టి చిక్కగా అయిన తర్వాత దించుకోవాలి. మామిడికాయ చేపలు ముక్క పులుసు.